ఎంబీబీఎస్ రెండో విడత కౌన్సిలింగ్కు ఐచ్ఛికాలు గడువు పెంపుతో రీనోటిఫికేషన్ విడుదల. విజయవాడ డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ యూహెచ్ఎస్ 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్లు భర్తీ కోసం నిర్వహించే రెండో విడత కౌన్సిలింగ్కు శుక్రవారం రీనోటిఫికేషన్ను విడుదల చేసింది. కొత్తగా చేర్చబడిన సీట్లతో పాటు మొదటి రౌండ్లో భర్తీకాని సీట్లను కలుపుకుని మొత్తం 515 సీట్లకు గాను అభ్యర్థులు తమ ఐచ్ఛికాలను అంటే వెబ్ ఆప్షన్లను ఈ నెల 28వ తేదీ రాత్రి 8 గంటలలోగా నమోదు చేసుకోవాలని యూనివర్సిటీ సూచించింది. ఈ రెండో విడత కౌన్సిలింగ్లో పుత్తూరులోని అన్నాగౌరి ప్రైవేటు వైద్య కళాశాలలో 50 సీట్లు, విశాఖపట్నం గాయత్రి విద్యా పరిషత్తులో 100 సీట్లు, ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాలలో 26 సీట్లు, నంద్యాల శాంతిరాం వైద్య కళాశాలలో 25 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు ప్రత్యేక కేటగిరీకి చెందిన 179 సీట్లు, మొదటి రౌండ్లో భర్తీకాని 74 సీట్లు మరియు ఫ్రీ ఎగ్జిట్ ద్వారా తిరిగి వచ్చిన 61 సీట్లను కూడా ఈ రౌండ్లో భర్తీ చేయనున్నట్లు విశ్వవిద్యాలయం ప్రకటించింది.